రెహమాన్, మాది నెల్లూరు. నేను 2006లో ధ్యానానికి రావడం జరిగింది. 99లో ఒక యోగ్యాత్మకత పుస్తకం చదవడం, అప్పటి నుండి ధ్యానం చెయ్యాలనుకోవడం. ఎంతో మందిని అడిగితే ధ్యానం అంటే కిలో ఎంత అనేటట్టు మాట్లాడారు. తర్వాత 2006లో ఒకరోజు ఉచిత ధ్యానం అని టీవీలో యాడ్ వచ్చింది. సరే ఏదో పోదాం అనుకున్నాను, ఆ వారం రాలేదు. మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు సరే గుర్తు పెట్టుకొని వచ్చాను. ధ్యానంలో ఎన్నో అనుభవాలు పొందాము, ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నాము. నేను, మా కుటుంబం, మా పిల్లలు అందరూ శాకాహారులమే, అందరం ధ్యాన కుటుంబం మాది. మరియు స్కూల్లో ఎన్నో లక్షల మంది పిల్లలకి స్కూల్స్కి వెళ్ళి ధ్యానం చెప్పడం జరిగింది. విపరీతంగా ధ్యాన ప్రచారం చేస్తాము, చేయబోతాము కూడా, అన్ని రకాలుగా చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మన పిఎంసి ఛానల్ వచ్చిన తర్వాత పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రపంచ జనాభాకి ఎంతో ఉపయోగపడిందని అనుకోవాలి. పిఎంసి చూసి ధ్యానం కోసం ఎత్తుక్కొని వచ్చిన వాళ్ళు లక్షల మంది ఉంటారండి. అదేవిధంగా ఇప్పుడు పిఎంసి హిందీ, అది నేషనల్ లాంగ్వేజ్. మరియు ఇండియా మొత్తం ఇంచుమించు 100 కోట్ల మంది పైగా జనాభా హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారని, అదే ఇంకా విదేశాల్లో కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ హిందీ ఛానల్ ద్వారా ధ్యానము, ఆత్మ జ్ఞానము, ఇంకా శాకాహారం గురించి, ధ్యాన జగత్తు గురించి వాళ్ళకి అందించబడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవించడానికి ఉత్తమమైన మార్గము మన పిఎంసి ఛానల్. వాచ్ పిఎంసి ఛానల్.